హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుచున్నాను. చాలాసార్లు నాతో వర్క్ చేసే నా కొలీగ్స్ అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది నాతో అన్న విషయం ఏంటంటే, అరే మేము పాపులం రా, దేవుడు మమ్మల్ని ప్రేమించుడు అని అంటూ ఉంటారు. నిజమే, పాపమును ఒప్పుకోవడం అంత ఈజీ విషయం ఏమి కాదు. చాలామంది తమ పాపములను ఒప్పుకోరు. ఒకవేళ నువ్వు పాపమును ఒప్పుకుంటున్నావంటే అది చాలా గొప్ప విషయం. ఒకవేళ పాపమును ఒప్పుకుంటే కనుక అలాంటి వారితో దేవుడు మాట్లాడే ఒక విషయం ఏంటంటే, నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, గనుక నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని ఎంత మాత్రమును నేను కోరనని దేవుని మాట చెప్తుందండి. అందుకే దేవుడు చాలా ప్రేమమయుడు అని నేను అంటాను. ఎందుకు అని అంటే, ఆయన ప్రేమ మన కొరకు రక్తాన్ని చిందించింది. ఆయన ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టింది. ఆయన ప్రేమ మన కొరకు గాయములు పొందింది. ఆయన ప్రేమ మాత్రమే మనలను పాపము నుండి విడిపించి నరకము నుండి తప్పించి ఈ దినమున సజీవులుగా నిలబెట్టింది. నిజమే కదండి? ఆయన ప్రేమ లేకపోతే ఈ క్షణమున మనం జీవించను కూడా లేము. ఆయన ప్రేమ లేకపోతే ఈ సమయంలో మన ఊపిరి కూడా తీసుకోలేము. ఆయన ప్రేమ అంత గొప్పది. ఆయన కనికరాన్ని కోరుచున్నాడు, ప్రేమను కోరుచున్నాడు. నీవు మరలా ఆయన యొద్దకు వస్తావేమో, నిజ దేవుడు ఆయనని తెలుసుకుంటావేమో అని ఆయన కోరుచున్నాడు. ఒకవేళ నీవు పాపంలో ఉన్నావని నీవు గ్రహించుచున్నావా? ఇది చాలా మంచి విషయం. కానీ మనుషుల ముందు నీ పాపములను ఒప్పుకొనక దేవుని ముందు ఒప్పుకో. ఆయన నీకు తోడే ఉండి నీ పాపములన్నిటి నుండి నీకు విడుదల కలిగించి నీకు ప్రశాంతకరమైన ఒక మనస్థితిని నీకు దయచేసి నీకు తోడుగా ఉంటాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ మాధుర్యాన్ని నువ్వు ఒక్కసారి రుచి చూస్తే ఇంకా ఎన్నటికీ ఆయన ప్రేమ నుండి దూరం కాలేవు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.